వన్ మస్తీ. ఎలా ఉన్నారంతా? నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరంతా కూడా సూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ముందుగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. అండ్ ఫస్ట్ అండ్ మోస్ట్ రిక్వెస్ట్ ఏంటి అంటే, వీడియో స్టార్ట్ చేయక ముందుకి మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కింద రెడ్ సింబల్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది. దాన్ని ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే క్లిక్ చేసేయండి. అండ్ అట్ ద సేమ్ టైం పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది. దాన్ని కూడా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా టింగ్ అనిపించండి. ఎందుకంటారా, నేను చేసే కొత్త కొత్త వీడియోస్ మీ దాకా రీచ్ అవ్వడానికి. సో చలో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. సో ఈరోజు టాపిక్ ఏంటి అంటే, నేను ఈరోజు వీడియోలో మీకు చెప్పబోయే విషయాలు ఏంటి అంటే రిలేటెడ్ టు పీసీఓడి అన్నమాట. అంటే మనలో చాలామందికి ఉన్న డౌట్స్ ఏంటి అంటే, అసలు పీసీఓడి అనేది ఎందుకు వస్తుంది, అండ్ పీసీఓడి వచ్చిందని మనం తెలుసుకోవడానికి ఉండే లక్షణాలు ఏంటి, అండ్ పీసీఓడి వచ్చినట్లయితే మనకి ప్రెగ్నెన్సీ అనేది రాదు అనేసి కొందరు అపోహలో ఉండిపోయారు. సో అవన్నీ డౌట్స్, ఎందుకంటే నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి. సో ఈ చిన్న చిన్న టిప్స్ అనేటివి మీకు చెప్పినట్లయితే మీరు పాటించి మీరు కూడా పీసీఓడిని ఈజీగా తొలగించవచ్చు అన్న ఒపీనియన్తో మీ ముందుకి ఈరోజు నేను ఈ టాపిక్ని తీసుకొచ్చానన్నమాట. సో టాపిక్లోకి వెళ్ళినట్లయితే, పీసీఓడి అనేది అసలు చాలామంది పెద్ద ఇష్యూ లాగా ఫీల్ అవుతున్నారు, కానీ పీసీఓడి అనేది చాలా చిన్న మ్యాటర్ అండి. ఎందుకంటే మనలో పీసీఓడి ఉన్నది అనేసి మనకి స్టార్టింగ్లోనే తెలిసిపోతుంది. అంటే కొన్ని సిమ్టమ్స్ ద్వారా మనకి స్టార్టింగ్లోనే తెలిసిపోతుంది. ఆ సిమ్టమ్స్లో మెయిన్గా అంటే ఆ సిమ్టమ్స్ ఏంటి అంటే, ఫస్ట్లీ ఏంటి అంటే మనం లావు పెరిగిపోతాము. ఆటోమేటిక్గా సడన్గా లావు పెరిగిపోతూ ఉంటాము. అదేంటబ్బా మనం ఎందుకు లావు పెరుగుతున్నాము అంటే, మన డైట్లో ఏం చేంజ్ ఉండదు. డైలీ చేసే ఎక్సర్సైజెస్ అండ్ రన్నింగ్, వాకింగ్, వీటిలో కూడా ఎటువంటి చేంజెస్ ఉండవు. మనం తినే ఆహారంలో ఎటువంటి చేంజెస్ ఉండవు. ఎప్పుడు రోజు తినేలాగానే తింటున్నాను, అయినా కూడా ఎందుకు వెయిట్ పెరిగానబ్బా అని మనలో చాలామందికి ఒక డౌట్ అనేది వస్తుంది. అదేంటంటే రిలేటెడ్ టు పీసీఓడి అన్నమాట. పీసీఓడి ఉన్నదనేసి మనకి ఎర్లీ సిమ్టమ్ ఏంటి అంటే లావు పెరిగిపోతాము. అండ్ ఇంకోటి ఏంటి అంటే హెయిర్ ఫాల్ అవుతుంది. సో మనం ఏమనుకుంటాం కదా అంటే, హెయిర్ ఫాల్ అవుతుంటే మేబీ వాటర్ చేంజ్ వల్ల కావచ్చు, లేదంటే బయట తిరిగి ఆఫీస్కి వెళ్ళేసి వస్తున్నాను కదా, సో బయట క్లైమేట్ అదంతా డస్ట్ వల్ల హెయిర్ లాస్ అవుతుందేమో అనేసి అనుకుంటాము. బట్ ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే, పీసీఓడి మనలో ఉంది అని మనకు తెలియజేయడానికి ఒక మెయిన్ సిమ్టమ్ హెయిర్ ఫాల్ కూడా. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకొక మెయిన్ సిమ్టమ్ ఏంటి అంటే, అన్వాంటెడ్ హెయిర్ అనేది అంతా ఫేస్ పైన, హ్యాండ్స్ పైన అన్వాంటెడ్ హెయిర్ అనేది చాలా వచ్చేస్తుంది. సో ఆ అన్వాంటెడ్ హెయిర్ని మనం ఏంటంటే ఫేస్ మీద కానీ మెయిన్గా ఈ ఏరియాస్లో వచ్చేస్తూ ఉంటుంది. అలా వచ్చినప్పుడు ఏంటి అంటే మనం క్లీన్ చేసుకుంటాము. సో ఏంటి అంటే మన హ్యాండ్స్ అండ్ లెగ్స్ అంటే ఆ పార్ట్స్లో మనం తీసేసినట్లయితే హెయిర్స్ నో ప్రాబ్లం. బట్ ఏంటంటే మన ఫేస్ మీద అన్వాంటెడ్ హెయిర్ వచ్చినప్పుడు దాన్ని తీసేసినట్లయితే ముందు ఇబ్బంది పడాల్సి వస్తుంది. అంటే ఏంటంటే మనం ఫస్ట్ తీయగానే నెక్స్ట్ టైంకి ఇంకొంచెం ఎక్కువగా గ్రో అవుతాయి. సో అలా పెరుగుతూ పోతూ ఉంటే మనం క్లీన్ చేస్తున్న కొద్దీ ఏంటంటే ఫేస్ కూడా అంతా లైక్ ఏమంటారు మోటుగా అయిపోతుంది అన్నమాట. క్లీన్నెస్ అంటే సాఫ్ట్నెస్ అనేది మన ఫేస్ కోల్పోతుంది. సో మనకి నేను మెయిన్గా ఎక్స్పీరియన్స్ అయిన ఈ 3 సిమ్టమ్స్ మాత్రం ఇవేనండి. ఒకటి లావు పెరిగాను, ఇంకొకటి హెయిర్ ఫాల్ హెవీ అయిపోయింది, అండ్ ఇంకొకటి వచ్చేసి అన్వాంటెడ్ హెయిర్ అనేది పెరిగిపోయింది. సో దీంతో పాటుగా నాకు ఇంకోటి కూడా నేను ఏమంటారు ఎక్స్పీరియన్స్ అయ్యానండి. అదేంటి అంటే పింపుల్స్ కూడా. అంటే నాకు నార్మల్గా పింపుల్స్ ఉంటాయి, బట్ ఏంటంటే అవి ఎక్కువ అయ్యాయి. ఎక్కువ అవ్వడం వల్ల ఏంటంటే ఇంకా నేను ఎప్పుడు ఇలా 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 గీకడమే సరిపోయింది. బట్ ఏంటంటే మనకి పింపుల్స్ వచ్చినప్పుడు ఇలా 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 గీకినట్లయితే అవి మచ్చలు పడిపోతాయి. ఆ విషయం మనకు తెలిసి కూడా మనం ఆ తప్పు చేస్తాం. ఎందుకు అంటే ఒక్కసారి చేయి పింపుల్ మీదకి వెళ్ళింది అనుకోండి, మళ్ళీ తీయలేము. ఫోన్ చూస్తున్నప్పుడు ఇలా ఇలా అనుకుంటాము, టీవీ చూస్తున్నప్పుడు ఏదైనా ఎక్సైటింగ్ మూమెంట్ వచ్చినప్పుడు ఏమవుతుందో అనేసి అలా ఒక్కసారి చెయ్యి ఇక్కడికి వెళ్ళింది అనుకోండి, ఇంకా మనం తీయలేము. సో బెటర్ ఫస్ట్లోనే ఇక్కడికి వెళ్ళకుండా చూసుకోవడం. ఎందుకంటే బ్లాక్వి
ఫేస్ మొత్తం వచ్చేస్తాయి. సో ఏంటి అంటే నేను ఎట్లా అంటే సో సడన్గా ఎందుకు ఇంత వెయిట్ పెరిగాను, ఎందుకు ఇంత హెయిర్ ఫాల్ అవుతుంది అని చెప్పేసి ఏమైందంటే గైనకాలజిస్ట్ని నేను కన్సల్ట్ అవ్వడం అనేది జరిగింది. సో గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యాక సో నేను అక్కడ నా ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పేశాను. ఇలా ఇలా ఉంది సిచ్యువేషన్ అని చెప్తే అప్పుడు తను చెప్పింది నాకు, నీకు పీసీఓడి అనేది ఉంది అని చెప్పేసి అంది. సో నెక్స్ట్ ఏంటి అంటే మనం ఏంటి అంటే ఫస్ట్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వగానే ఇలా ఏదైనా రోగం ఉంది అని చెప్పగానే ఫస్ట్ మనలో తెలియని భయం అనేది స్టార్ట్ అవుతుంది. అమ్మో నాకు రోగం ఉందా, సో దీనివల్ల ఇంకేం కాంప్లికేషన్స్ వస్తాయో అనేసి. బట్ నేనైతే అలా ఏం భయపడలేదు, చాలా కూల్గా ఉన్నాను. ఒకటే క్వశ్చన్ అడిగాను, మ్యామ్ పీసీఓడి ఉన్నట్లయితే ప్రెగ్నెన్సీ రాదు అని చెప్పేసి చాలామంది అంటున్నారు. సో ఏమంటారు, మీరేమంటారు, పీసీఓడిని ఎలా తగ్గించుకునే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి. సో ఎందుకంటే అండి మనకి పీసీఓడి అనేది స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడే మన ఏమంటారు న్యాచురల్గా మనం దాన్ని తొలగించేయచ్చు. మెడిసిన్ అలాంటివి ఏమి కూడా వాడనవసరం లేదు, అలా తగ్గించుకోవచ్చు. లేక మనం దాన్ని నెగ్లెక్ట్ చేసేసి డాక్టర్ని కన్సల్ట్ అవ్వకుండా ఏదో ఫుడ్ డైట్ చేంజ్ వల్ల లావు పెరుగుతున్నట్టున్నాను, ఏదో బయట తిరిగి వస్తున్నాను కాబట్టి హెయిర్ ఫాల్ అవుతుంది కావచ్చు అనేసి అలా మనం నెగ్లెక్ట్ చేసామనుకోండి, ఆ పీసీఓడి అనేది ఇఫ్ ఎక్కువగా పెరిగినట్లయితే సమ్ కేసెస్ ఉన్నాయి, ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ అయిన కేసెస్ కూడా కొన్ని ఉన్నాయన్నమాట. సో నేను విన్న దాన్ని బట్టి మీకు చెప్తున్నాను, డాక్టర్ నాకు చెప్పింది కూడా నేను మీతో షేర్ చేస్తున్నాను. సో డాక్టర్ నాకు చెప్పిన టిప్స్ ఏంటి అంటే డైలీ మార్నింగ్ వాకింగ్ చేయమంది ఒక 20 minutes, ఈవినింగ్ వాకింగ్ చేయమంది ఒక 20 minutes. నేను వెయిట్ ఎట్లా అంటే 5 kgs పెరిగిపోయాను, అది కూడా వితిన్ 1.5 monthsలో. నేను తినేదేం లేదు, బయట జంక్ ఫుడ్ తినేదేం లేదు, బట్ ఇలా అయిపోయా. సో డాక్టర్ నాకు చెప్పింది మార్నింగ్ అండ్ ఈవినింగ్ వాకింగ్ చేయండి, అండ్ అట్ ద సేమ్ టైం నాకు చెప్పిన డైట్ ఎట్లా అంటే అండి అమ్మోయ్, మార్నింగ్ లేవగానే లైక్ ఏమంటారు నానబెట్టుకున్న బాదం తినమంది, ఒక బాయిల్డ్ ఎగ్ తినమంది డైలీ. షుగర్ మొత్తానికే కంట్రోల్ చేశాను, అసలు షుగర్ మొత్తానికే యూస్ చేయొద్దండి. టిఫిన్స్ కూడా అసలు ఏమీ తినకన్నది. అండ్ మధ్యాహ్నం వచ్చేసి లంచ్ చేయమంది, నాకు ఇష్టమైన కర్రీస్, నీకు ఏవి కర్రీస్ అనిపిస్తే అవి తినేయమంది. ఈవినింగ్ వచ్చేసి అది కూడా ఒక టైం పెట్టింది, 6:30 to 7 మధ్యలో 2 పుల్కాస్ తినేసేయాలి. 2 కూడా కాదు, ఒకటే చెప్పింది. సో ఎవరైనా కూడా, నేను పెరిగింది నార్మల్గా చెప్తున్నా 5 kgs పెరిగానండి, ఇది ఫ్యాక్ట్. ఎందుకంటే నేను 55 ఉండేదాన్ని, నా నార్మల్ వెయిట్ వచ్చేసి 55, అది కాస్త ఒకటేసారి 60కి రీచ్ అయిపోయాను. సో 5 kgs పెరిగిన దానికి నాకు ఇంత డైట్ చెప్పేసింది. అదేంటంటే ఆ డైట్ తీసుకుంటున్న కొద్దీ డైలీ మనం ఇంట్లో చేసుకునే వర్క్స్ ఉంటాయి కదా, అవన్నీ చేసుకోవడానికి నీరసం వచ్చేది. ఇంకా నేనంటే ఇంట్లోనే ఉంటాను కాబట్టి, ప్రజెంట్ జాబ్ చేయట్లేదు కాబట్టి ఓకే నాకు నడుస్తుంది. బట్ ఇంకా వేరే లేడీస్ ఉంటారు కదా ఇంట్లో వర్క్స్ మార్నింగే లేచి ఇంట్లో వర్క్స్ చేసుకొని అండ్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ వర్క్స్ చేసుకొని ఇవన్నీ చేయాలంటే మనకి ఓపిక ఉండాలి కదా. సో దానికోసం అని చెప్పేసి నేనేం చేశాను కదా అంటే డాక్టర్ చెప్పిన డైట్ని ఫాలో అవుతూనే ఇంకొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకున్నాను అన్నమాట. లైక్ ఏం చేశానంటే పీసీఓడి ఉన్నదని నాకు తెలిసాక నేను తీసుకున్న డైట్ ఏంటి అంటే మార్నింగ్ లేవగానే వాకింగ్ చేసేదాన్ని, రన్నింగ్ చేసేదాన్ని. అంటే ఒక ½ an hour, దాంట్లోనే 15 minutes వాకింగ్, 15 minutes రన్నింగ్ కవర్ అయిపోయేది. అండ్ నెక్స్ట్ ½ an hour ఎక్సర్సైజ్ చేసేదాన్ని. లావు తగ్గాలి అంటే ఓన్లీ వాకింగ్ చేస్తే మనకి స్వెట్ రాదు, మనకి స్వెట్ వచ్చేదాకా రన్నింగ్ ఎక్సర్సైజెస్ చేసినప్పుడే మనలో కొవ్వు శాతం అనేది తగ్గుతుంది. సో నేను ఎక్సర్సైజెస్ ఒక ½ an hour చేసేదాన్ని. అది అయిపోగానే ఏమంటారు గ్రీన్ టీ తాగడం అలవాటు చేసుకున్నాను. నాకు ఫస్ట్లో గ్రీన్ టీ అంటే పరమ చిరాకు, బట్ ఇంకా తప్పదు కదా. సో గ్రీన్ టీ అలవాటు చేసుకున్నాను. గ్రీన్ టీ తాగేసి ఒక ½ an hour గ్యాప్ ఇచ్చేదాన్ని. ఆ ½ an hourలో ఏంటి అంటే నేను ఇంట్లో చేసుకునే వర్క్స్ అన్నీ కొన్ని చేసుకునేదాన్ని. ఆ తర్వాతకి నెక్స్ట్ నానబెట్టుకున్న బాదం తినేసేదాన్ని. ఎట్లా అంటే ఒక 4-5 నానబెట్టుకునేదాన్ని. ఆ నానబెట్టుకున్న బాదం తినేసేదాన్ని, దాంతోపాటుగా బాయిల్డ్ ఎగ్ కూడా తినేసేదాన్ని. సో ఇంకా నాకు టిఫిన్ లేదు కదా, సో ఏమంటారు
నాకు ఎట్లా అంటే మార్నింగ్ లేవగానే టిఫిన్ ఖచ్చితంగా ఉండాలి. లేదంటే కడుపులో ఆకలి ఎలా అవుతుందంటే ఓ మై గాడ్, ఖచ్చితంగా నేను టిఫిన్ తినాల్సిందే, నాకు అలా ఉంటుంది. సో టిఫిన్ 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 అన్నట్టుగా నాకు కడుపు అంతా అదోలా ఉండిపోయేది. సో ఈ బాదం అండ్ ఎగ్ తిన్నాక కొద్ది గ్యాప్లో ఇంట్లో వర్క్స్ చేసుకునేదాన్ని. సో అలా టైం అయిపోయేది. సో ఎగ్జాక్ట్లీ 10 to 10:30 టైంలో నేను ఏం చేసేదాన్ని కదా అంటే ఫ్రూట్స్ తీసుకున్నాను. అంటే ఏమైనా లైక్ 5 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ లైక్ యాపిల్, పొమగ్రనేట్ గింజలు, ఇంకా ఏంటి గ్రేప్స్, ఇలా అన్నీ కలిపి ఆల్ మిక్స్డ్ ఒక చిన్న బౌల్లో ఆల్ మిక్స్డ్ ఫ్రూట్స్ అనేటివి తినేదాన్ని. అండ్ ఏంటి అంటే మళ్ళీ మధ్యాహ్నం లంచ్ తీసుకునేదాన్ని. నెక్స్ట్ అంతే ఆఫ్టర్నూన్ అంతా గడిచిపోయేది. ఈవినింగ్ టైంలో 6:30 to 7 టైంలో ఒక పుల్కా తినమన్నది కదా, నేను 2 పుల్కాస్ తినేదాన్ని. ఎందుకు అంటే మనకి సరైన ఆహారం లేకపోతే ఆటోమేటిక్గా నిద్ర కూడా పట్టదు నైట్ ఆకలికి. సో ఆ కష్టాల కంటే ఒకటే ఎక్స్ట్రా తినేదాన్ని. పుల్కాస్ అంటే ఆటోమేటికల్ వితౌట్ ఆయిల్ కాబట్టి పెద్ద ఏం ఉండేది కాదు. కాకపోతే నాకు అనిపించిన డౌట్ ఏంటి అంటే 5 kgs పెరిగాను, అది నార్మల్ వెయిట్, దానికి నాకు ఇంత డైట్ చెప్పింది. అదే ఇంకా ఓవర్ వెయిట్ పెరిగిన వాళ్ళకి అసలు మొత్తానికి తినకుండా ఉండమని చెప్తారా ఏంటి అనిపించింది. సో అదే అండి నేను చెప్పేది ఏంటి అంటే మనం వెయిట్ పెరుగుతున్నాము అని మనకు అనిపించాక మెయిన్గా మనం ఇంట్లో ఉండి ఇంటిని చూసుకునే ఇల్లాలులకి మాత్రం మెయిన్గా చెప్తున్నాను, వెయిట్ పెరుగుతున్నానంటే నేను ఇంట్లోనే ఉంటున్నాను కదా, వెయిట్ పెరిగితే ఏంటి పెరగకపోతే ఏంటి, ఆల్రెడీ 2 పిల్లలు వచ్చేసారు, ఇంకేముంది లైఫ్ అయిపోయింది అని మాత్రం అనుకోకండి. ఎందుకంటే మీరు వెయిట్ పెరగడం వల్ల ముందు చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయండి. చాలా అంటే చాలా, నడుస్తున్నప్పుడు ఆయాసం వస్తుంది, మోకాళ్ళ నొప్పులు వస్తాయి, హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఏదైనా కూడా కష్టం అనుకోకుండా ఎర్లీ మార్నింగ్ లేచి కుదిరితే వాకింగ్ లేదంటే రన్నింగ్ చేసేయండి. ఎక్సర్సైజెస్ మీకు వీలైనవే ఎక్సర్సైజెస్ కూడా చేసేసుకోండి, బెటర్ అండి. ఎందుకంటే ఒకటేసారి హెవీ గెయిన్ అయిపోయాక తగ్గించుకోవడం చాలా కష్టం. సో కొంచెం ఉన్నప్పుడే మనం దానికి ముందడుగ్గా ఇవన్నీ చేస్తూ ఉంటే అట్లీస్ట్ తగ్గకపోయినా ఇంకా పెరిగే ఛాన్సెస్ అనేటివి ఉండవు. సో నేను ఏంటంటే ఈ డైట్తో ఆల్మోస్ట్ మళ్ళీ ఏంటంటే ఈవినింగ్ లైక్ వాకింగ్ అయిపోయాక నాకు డ్యాన్స్ పిచ్చి కూడా చాలా ఉంది అండి. సో నేను 1 hour ఫాస్ట్ బీట్ సాంగ్స్ పెట్టుకొని పిచ్చి దానిలో ఎగిరేదాన్ని, రూమ్లో డోర్ వేసేసుకొని పిచ్చి దానిలో ఎగిరేదాన్ని, మొత్తం ఇట్లా స్వెట్ వచ్చేది. సో నేను ఇవన్నీ తంటాలు పడుతూ ఉంటే 2 monthsలో ఏం చెప్పను 2 kgs తగ్గాను. ఇవన్నీ కష్టాలు పడితే మొత్తానికి షుగర్ అసలు నా 2 months కూడా నేను అసలు షుగర్ అనేది తీసుకోలేదు, అసలు ఈవెన్ కొంచెం కూడా యూస్ చేయలేదు. సో ఇప్పుడు నేను చెప్పిన డైట్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటే 2 kgs మాత్రమే తగ్గాను, అది కూడా 2 months కష్టపడితే. సో ఇదంతా అయిపోయాక నేను నెక్స్ట్ ఏమైంది కదా అంటే గైనకాలజిస్ట్ని నేను మళ్ళీ 2 months తర్వాతకి ఆమె రమ్మని చెప్తే నేను వెళ్ళినప్పుడు ఆమె నాకు చెప్పింది ఏంటి అంటే నీలో పీసీఓడి తగ్గిపోయిందని చెప్పగానే అప్పుడు అమ్మయ్య అనుకున్నాను. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే చాలామంది అనుకుంటూ ఉంటారు కదా పీసీఓడి ఉన్నట్లయితే ప్రెగ్నెన్సీ రాదు అని. బట్ నాలో అంటే నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయ్యింది కదా మీతో షేర్ చేస్తున్నాను. నాకేంటంటే ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయింది. బట్ ఏమంటారు, మనకి ఎంత పీసీఓడి ఉన్నా పీసీఓడి తగ్గించుకున్నాక కూడా మనకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటికీ ఆ ప్రెగ్నెన్సీ నిలవడం అనేది మన చేతుల్లో ఆధారపడి ఉంటుంది. అంటే మనం తీసుకునే ఫుడ్ని బట్టి, మన మైండ్ సెట్ని బట్టి, మన బేబీ గ్రోత్, హార్ట్ బీట్ని బట్టి కూడా ఉంటుంది కదా. సో ఏమైంది కదా అంటే ఆ ఫుడ్ అనేది కూడా మనం తీసుకునేది చిన్నప్పటి నుండి తీసుకునేది అయితే దాన్ని బట్టి మనకు కొంత ఉంటుంది బలం అనేది. సడన్గా నీకు 1 monthలోనే 2 monthsలోనే హెల్తీ ఫుడ్ తీసుకొని నేను హెల్తీగా ఉన్నాను అనుకుంటే ఎలా అండి. సో నాలో మెయిన్గా ఏంటి అంటే నేను చిన్నప్పటి నుండి కూడాను లీఫీ వెజిటేబుల్స్ని దగ్గరికి రానిచ్చేదాన్ని కాదు, అండ్ చాలా రకాల కూరగాయలు తినేదాన్ని కాదు, ఎక్కువ వాటర్ తీసుకునేదాన్ని కాదు. సో ఇన్ని ఉన్నాక నేను ఎక్కడ హెల్తీగా ఉంటాను. ఫ్రూట్స్ తినేదాన్ని కాదు, అసలు ఏమి తినేదాన్ని కాదండి. బట్ ఏంటంటే మనకి డే మొత్తంలో మనకు ఆకలి, నేను ఈ డైట్ మెయింటైన్ చేస్తున్నప్పుడు ఎట్లా అంటే ఆకలి ఎక్కువగా అవ్వకుండా ఉండడానికి ఎక్కువగా వాటర్ తీసుకునేదాన్ని. వాటర్ కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉండాలండి మనం డే మొత్తంలో కూడా. సో నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినాక
2.5 మంత్ థర్డ్ మంత్లో తెలిసింది ఏంటి అంటే లైక్ ఐ స్టార్టెడ్ బ్లీడింగ్, హెవీ బ్లీడింగ్ అన్నమాట. సో డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ చెప్పినది ఏంటి అంటే నేను వీక్గా ఉన్నాను అండ్ అట్ ద సేమ్ టైం బేబీ గ్రోత్ లేదు, బేబీ హార్ట్ బీట్ అనేది అసలు ఏమాత్రం వినిపించట్లేదు అనేసి. సో నాకు అబార్షన్ అనేది అవ్వకుండా డైరెక్ట్గా అదే ఆటోమేటిక్గా బ్లీడింగ్ అయిపోయిందన్నమాట. సో ప్రెగ్నెన్సీ అనేది పోయింది. బట్ ఏంటి అంటే నేనేమనుకుంటున్నాను అంటే పీసీఓడి వల్ల నాకు పీసీఓడి ఉండడం వల్ల నేను కష్టపడ్డాను, అది పీసీఓడి అనేది తగ్గడానికి చాలా కష్టపడ్డాను. పీసీఓడి తగ్గిపోయాక నాకు ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయింది. బట్ అది పోవడానికి రీజన్ మాత్రం నేనే కదా. అంటే సరిగ్గా ఫుడ్ తీసుకోకపోవడం, అంటే సరిగ్గా ప్రికాషన్స్ తీసుకోకపోవడం, ఏదైనా కూడా మనకి లైక్ ఏంటంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినాక స్కానింగ్ తీసుకునే వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి కదా. వర్క్స్ చేసుకోకూడదు, అటు ఇటు గంతులు వేయకూడదు. ఆల్మోస్ట్ మనం ఈవెన్ స్కానింగ్ తీసుకునే వరకైనా కూడా అట్లీస్ట్ బెడ్కి అతుక్కుపోయి ఉండడం చాలా బెటర్ కదా. బట్ నేను అక్కడ ఎలా ఉన్నాను, నా వర్క్స్ నేను చేసుకున్నాను. మార్నింగ్ లేవడం, నా వర్క్స్ చేసుకోవడం, బెడ్కి అతుక్కుపోవడం అనేది అసలు ఉంటాయి కదా. స్కానింగ్ చేసేదాకా అయినా అట్లీస్ట్ మీరు ఫాలో అవ్వాల్సిందే. ఎంత హెల్తీ పర్సన్స్ అయినా, ఎంత వీక్గా ఉన్న వాళ్ళైనా, ఎవరైనా కానివ్వండి. సో ఇది అన్నమాట నా ప్రెగ్నెన్సీ జర్నీ. సో మీరేంటంటే ఎవరైనా కానివ్వండి, ఈ వీడియో నేను ఎందుకు చేశాను అంటే చాలామందికి చాలా భయాలు ఉన్నాయండి, పీసీఓడి వస్తే అసలు ప్రెగ్నెన్సీ రాదు అని. సో అలాంటి వాళ్ళ కోసం మాత్రమే నేను ఈ వీడియో చేశాను. ఎందుకంటే మీరు ముందు మన మైండ్లో ఉన్న ఆ భయాన్ని తొలగిస్తేనే మనం చేసే ఎక్సర్సైజెస్ కానివ్వండి, మనం తీసుకునే డైట్ కానివ్వండి పీసీఓడి మీద ఎఫెక్ట్ చూపగలుగుతుంది. అదే భయం లోపల పెట్టుకొని అమ్మో నాకు తగ్గదో పీసీఓడి, నేను ప్రెగ్నెన్సీ అవుతానో లేదో అనేసి ఆ భయంతోనే ఉన్నట్లయితే మీకు ఎక్కడా అండి తిన్న ఫుడ్ ఒంటికి పట్టేది. సో మై సజెషన్ అంతే అండి, అసలు ఏ మాత్రం టెన్షన్ పెట్టుకోకండి. మనకి మెయిన్గా పీసీఓడి ఉన్నది అని మనకి తెలియాలి అంటే సిమ్టమ్స్ మాత్రం ఖచ్చితంగా మనకు తెలుస్తాయి. లావు పెరగడం, హెయిర్ ఫాల్ అవ్వడం, అన్వాంటెడ్ హెయిర్, పింపుల్స్, ఇవన్నీ మనకి సిమ్టమ్సే అండి. సో మీరు ఏమాత్రం లేట్ చేయకుండా ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నట్లయితే గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వడం చాలా బెటర్. తను మీకు డైట్ చెప్తుంది, అంటే మీరున్న వెయిట్ని బట్టి మీకు డైట్ అనేది తను చెప్తుంది. సో నేను ఇప్పటికీ కూడా ఎక్సర్సైజెస్ అనేవి చేస్తూ ఉన్నాను. అంతకుముందు చేసేదాన్ని కాదు, బట్ ఎప్పుడైతే పీసీఓడి ఉంది అని తెలిసినప్పటి నుండి ఐ స్టార్టెడ్ డూయింగ్ మై ఎక్సర్సైజెస్, మై వాకింగ్ ఎవ్రీ డే. సో ఇప్పుడైతే నేను వెయిట్ తగ్గాను. సో రేపు మార్నింగ్ ఏంటంటే మీకు నేను రేపు మార్నింగ్ ఎక్సర్సైజెస్ చేసుకునేటప్పుడు వీడియో తీసి మీకు పెడతాను. సో మీలో ఎవరికైనా ఈ ఎక్సర్సైజెస్ యూజ్ అవుతాయి అనిపిస్తే యూ కెన్ డూ ఇట్ హ్యాపీలీ. ఎందుకంటే పీసీఓడి తగ్గడానికి మనం ఏమంటారు ఎక్సర్సైజెస్ అని నార్మల్ ఎక్సర్సైజే ఉంటాయి. బట్ ఏంటి అంటే ఎక్కువగా కొంచెం కష్టపడాలి. అందరు చేసేలా నార్మల్గా చేస్తే సరిపోదు, ఎందుకంటే వెయిట్ తగ్గము. మనకు వెయిట్ తగ్గితేనే పీసీఓడి అనేది పోతుంది. సో ఎక్సర్సైజ్ అనేది కొంచెం ఎక్కువగా చేయాల్సి ఉంటుంది. సో నేను ఆ వీడియోని కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో మీకు ఎవరికైనా అది యూజ్ అవుతుంది అనిపిస్తే చూసేయండి. అండ్ అట్ ద సేమ్ టైం ఈ పీసీఓడి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో మీకు షేర్ చేశాను కాబట్టి మీకు కానివ్వండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్లో ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే ఏ మాత్రం ఆలోచించకుండా షేర్ చేసేయండి. వాళ్ళు కూడా కొంచెం వినేసి స్టార్ట్ చేస్తారన్నమాట. సో చలో, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఐ థింక్ ఇట్స్ somewhat like useful and informative. So chalo guys, let's meet in the next video. Thank you very much.